హాయ్ అండి. వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే మా గడపలకైతే ముగ్గులు వేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఇవి మేము వేసి చాలా సంవత్సరాలు అవుతుంది. సో మళ్ళీ వేద్దాం ఒకసారి అనుకున్నాను. ఇలాగ ఒక సైడు చిన్నగా ఉన్న చోట నేను ఏం చేశానంటే చిన్ని కలువు రేకులైతే గీశాను. ఇటు సైడు పెద్ద సైజు కలువు రేఖ గీశాను. ఇది గీయటానికి నేను థర్మాకోల్ షీట్‌ని అయితే కట్ చేశాను. కానీ అయితే సరిగ్గా రాలేదు. అందుకని ఏం చేశాను దాన్ని పక్కన పెట్టేసి చేత్తోనే అయితే గీసేసాను. చాలా బాగా వచ్చింది కలువు రేకులు. ఎందుకిలా గీసానంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి కలువు రేకులు గీసాను. అక్కడ గ్రీన్ కలర్ ఎందుకు సరిగ్గా పడలేదంటే అది బాగా పలచనైపోయింది. మళ్ళీ ఒకసారి ఏసాను. ఏనుగులు గీసాను కదండీ! ఏనుగులు ఎందుకు గీసానంటే ముందుగా ఏమెయ్యాలి గడపలకని ఆలోచిస్తుంటే ఏ థాట్స్ రాలేదు. సో అప్పుడు ఏం చేశానంటే వెంకటేశ్వర స్వామి నామాలు గీద్దామని సడన్‌గా ఆలోచన వచ్చింది. సర్లే కదా గీద్దాం కదా అనుకున్నాను. మంచి రోజు చూడు అమ్మా! ఈరోజు మంచిదైతే గీస్తాను లేకపోతే లేదు అని క్యాలెండర్ చూడమంటే కరెక్ట్‌గా వెంకటేశ్వర స్వామి ఫోటోయే వచ్చిందండి. సో ఆయన చిత్తం లేనిదే ఏమీ జరగదని అప్పుడు అనిపించింది. సో అందుకని నేను వెంకటేశ్వర స్వామి నామాలనైతే గీయాలనుకున్నాను. పైన ఏనుగులకి ఒక ఒక తివాచీ టైప్ వేశాను కదా! అదే కార్పెట్ అంటారు కదా! అది ఏశాను. ఎందుకంటే ఏనుగులు ఊరేగింపుకి వెళ్ళినప్పుడు ఈ విధంగానే ఉంటాయి కదా! సో అలా అని ఆలోచించి ఏశాను. చాలా బాగా వచ్చింది. వెంకటేశ్వర స్వామి నామాలైతే చెప్పలేనంత అద్భుతంగా వచ్చినాయి. మీరు కూడా చూడండి. చాలా అద్భుతంగా వచ్చినాయి. ఇక్కడ ఏమైందంటే పెయింటింగ్ కారిపోయింది. సో ఈ విధంగా అయితే చూసారు కదా! చాలా అంటే చాలా అందంగా అయితే వచ్చినాయండి. నేనైతే ఇంత బాగా వస్తుందని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.